10 డేస్ 10 సినిమా థియేటర్ ఎక్స్‌పీరియన్సెస్. డే 4 ఇంట్లో దొరికినా అని చెప్పా కదా! సేమ్ ఇదే జనవరి మంత్‌లో మా అన్నతో మాట్లాడుకొని సినిమాకైతే ఎళ్ళామనమాట. ఇంట్లో మా డ్యాడీ, మా మమ్మీ లేరు. మా దాదా, దాదీయే ఉన్నారు. సో, మేము ఏం జేసినాం 11కి రాసుకోవడానికని చెప్పి ఆటో ఎక్కి నేను, మా ఫ్రెండ్స్ ఈసారి మా అన్నయ్య గూడా యాడ్ అయ్యిండు. అందరం కలిసి సినిమాకెళ్ళాం. ఈవినింగ్ 6 అయితుంది. అయినా మేము ఇంటికి రాలేదు. మేము జేసిన తప్పేందంటే, ఆ ఆటో అన్నతో వెళ్ళడమే మేము జేసిన తప్పు. ఎందుకంటే గంట సేపు అక్కడే తిరుగుల్లోనే ఉంచిండు. అండ్ ఇంటికొచ్చేసరికి మా దాదా, దాది వెతుకుతా ఉన్నారు. స్టిల్ అప్పటికి మా మమ్మీ, డ్యాడీ ఇంకా ఇంటికి రాలేదు. సో, మొత్తం సెట్ అయిందిలే అనుకున్నాం. 2 డేస్ తర్వాత మా దాది మా మమ్మీకి జెప్పింది. ఇగ చూడు ఇంటికొచ్చాక మా మమ్మీ ఒకటే తిట్లు. "అట్లా ఎట్లా ఎళ్తారు? ఇంట్లో చెప్పకుండా ఎట్లా ఎళ్తారని" ఒకటే తిట్లు తిట్టింది. స్టిల్ ఇప్పటికి మా నాన్నకి తెలిసినా ఇప్పటిదాకా మమ్మల్ని అడగలే. తర్వాత తెలిసిన విషయం ఏందంటే మేమైనా 15 కిలోమీటర్స్ తిరువూరెళ్ళాం. మా నాన్న 50 కిలోమీటర్స్ ఖమ్మం ఎళ్లి అట్లా సినిమా చూసారనమాట. స్టిల్ మా నాన్నకి తెలిసినా ఇప్పటిదాకా మమ్మల్ని అడగలేదు. మా మమ్మీ అడిగింది, "ఏం సినిమా చూసారు?" అని. మేమేం చెప్పినాం, "చూసిన సినిమా అయితే తిడతదని 'రఘువరన్ బీటెక్' సినిమా" అని చెప్పినాం. కానీ మేము చూసిన సినిమా 'ఐ'. ఆల్రెడీ మేము మా డ్యాడీతో ఆ సినిమా ఆల్రెడీ చూసేసినాం. నేను, మా అన్నయ్య. ఇది ఎప్పటికి గుర్తుంటది. ఎందుకంటే ఇంట్లో దొరికిన ఫస్ట్ సినిమా కాబట్టి. అందుకే ద బెస్ట్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ మీ.